బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీలో వినయ్ మంటలు. అసలు ఎవరి వినయ్ మహేశ్వరికి ఇంకా ఆస్తులకి ఏమి సంబంధం? మోహన్ బాబు ఇంకా మంచు విష్ణు వినయ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? దీని గురించి మరికొన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ఫోన్ ఇన్లో దామోదర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. దామోదర్ రావు గారు చెప్పండి, అసలు వినయ్కి ఈ ఫ్యామిలీకి ఏంటి సంబంధం? ఏదైతే తిరుపతి సమీపంలోనే రంగంపేట విద్యానికేతన్ బాధ్యతలను మొత్తం ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన విద్యానికేతన్ బాధ్యతలను మొత్తము ప్రస్తుతం వినయ్ చూస్తున్నాడు. వినయ్ సీఈఓగా కొనసాగుతున్నాడని ఒక ప్రచారం జరుగుతుంది. దుబాయ్ లో ఎక్కువ కాలం ఉంటూ నెలలో సగం కాలం పాటు ఇటు తిరుపతిలోనే శ్రీ విద్యానికేతన్ లో గడుపుతూ మిగతా సమయం అంతా దుబాయ్ ఇతర దేశాల్లో సంచారం చేస్తుంటాడంటూ ఇతని పైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్న పరిస్థితి. మొత్తం మీదైతే గత కొంతకాలంగా పూర్తిగా ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీగా ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి మొత్తం యూనివర్సిటీ బాధ్యతలు అయితే వినయ్ చూస్తున్నాడు. దీంతో పాటు పలు మార్పులు కూడా ఇటు విద్యా సంస్థల్లో వచ్చాయి. గతంలో ఏదైతే మోహన్ బాబు విద్యా సంస్థల్లో సీటు దొరికితే చాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత డొనేషన్లు చెల్లించడానికైనా సిద్ధంగా ఉండేవారు. దీంతో పాటు క్రమశిక్షణకు మారుపేరుగా ఏదైతే విద్యా సంస్థ కొనసాగేదనేది ఉండేది. అప్పట్లో రాయలసీమకు సంబంధించిన వారే కాకుండా పెద్ద ఎత్తున రాష్ట్రంలోని నలుమూలల నుంచి తెలుగు రెండు రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ తమ పిల్లలను చేర్పించడానికి ఉత్సాహపడేవారు. అదేవిధంగా ఖర్చు గురించి ఆలోచించకుండా చూసేవారు. దీంతో పాటు పెద్ద ఎత్తున క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా క్యాంపస్ సెలక్షన్స్ కూడా ఇక్కడ జరిగేవని ప్రతిదీ. తాజాగా గత కొంతకాలంగా ఏదైతే 2019 తర్వాత విద్యా సంస్థల్లో పెను మార్పులు వచ్చాయి. విద్యా సంస్థల బాధ్యతను మొత్తం ఏదైతే మంచు విష్ణు ఆయన శ్రీమతి చూసుకుంటున్నారని సమాచారం. దీంతో పాటు ఏదైతే వినయ్ యూనివర్సిటీగా మార్పు చెందిన తర్వాత అప్పటి వరకు ఒక మీడియా సంస్థలో సీఈఓగా కొనసాగిన వినయ్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ విద్యా సంస్థల బాధ్యతలు తీసుకుంటున్నాడు. దీంతో పాటు గతంలో ఎన్నడూ లేని సంస్కృతి కూడా ఇటు ప్రవేశపెట్టబడింది. ముఖ్యంగా బౌన్సర్లను చివరికి బౌన్సర్లను సైతం విద్యా సంస్థల్లోకి తీసుకొచ్చి విద్యార్థులను బెదిరించడానికి ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు ఏదైతే హోటల్స్ పీజీ హాస్టల్స్ వారిని కూడా బెదిరించడం, మధ్యాహ్నం పూట సమయానికి ఎవరైతే విద్యార్థులు డే స్కాలర్స్ సైతం ఇంటి వద్ద నుంచి క్యారియర్ తెచ్చుకోకుండా అటు కాలేజీలోని క్యాంటీన్ లోనే భోజనం చేయాలన్నాం. దీనికి తగ్గట్టుగానే ఫీజు కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారు. నువ్వు తింటే తినచ్చు, లేకపోతే లేదు, మొత్తం వ్యవహారం కాలేజీలోనే మీరు బిల్లులు చెల్లించాలి అన్న విధంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే విధంగా ఖచ్చితంగా హాస్టల్లో ఉండాలని నియమం పెట్టడం, చాలా మంది హాస్టల్ కు డబ్బులు చెల్లించలేక బయట పీజీల్లో ఉండడం, లేకపోతే రూములు తీసుకొని అక్కడ ఉండే పరిస్థితి ఉండింది. అయితే ఈ విధానాలన్నింటినీ వినయ్ వచ్చిన తర్వాత బ్రేక్ చేశాడు. విద్యార్థుల నుంచి వసూళ్లే లక్ష్యంగా విద్యా సంస్థను పనిచేయించాడు. గతంలో మోహన్ బాబు పూర్తి స్థాయిలో బాధ్యతలు చూసినప్పుడు విద్యా సంస్థకు చాలా మంచి పేరు ఉండేది. ముఖ్యంగా ఏదైతే ఆ విద్యా సంస్థలో పనిచేసే చదువుకునే విద్యార్థులు కానీ, పనిచేసే అధ్యాపకులు, లెక్చరర్స్ బృందం కానీ, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ చాలా విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల మర్యాదగా వ్యవహరించేది. కానీ గత కొంతకాలంగా ఎక్కడైతే వినయ్ అనే వ్యక్తి బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు కేవలం డబ్బులు ఇచ్చే మిషన్లుగా మారిపోయారు. కేవలం ఒక వ్యాపార సంబంధంగా యూనివర్సిటీ మారిపోయిందనే విమర్శలు కూడా వచ్చాయి. గతంలో బిగ్ టీవీ ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. ముఖ్యంగా తల్లిదండ్రులతో మనం గతంలో ఒకసారి ఇదే డిబేట్ నిర్వహించాము. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో పాటు ఏదైతే బౌన్సర్ల ద్వారా విద్యార్థులను కొట్టించడం అనే దుష్ట సాంప్రదాయానికి తెలదేపారు. దీంతో పాటు మొన్న ఏదైతే యూనివర్సిటీ ఎదురుగా కూడా మీడియా ప్రతినిధుల పైన దాడి జరిగిన దానికి కూడా వినయ్ అతని టీమే ముఖ్య కారణం అనే విమర్శలు వస్తున్న నేపథ్యం. మొత్తం మీద వినయ్ అనే వ్యక్తి ఈ యూనివర్సిటీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ విధమైన సంస్కృతికి తెరలేపారని చెప్తున్నారు. ముఖ్యంగా ఇతనికి ఏదైతే ఒక మీడియా చైర్మన్ ద్వారానే సిఫార్సు చేయబడి ఇక్కడికి వచ్చాడు. ఆ మీడియా చైర్మన్ ఏం చెప్తే ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఆ మీడియా చైర్మన్ కు మంచు విష్ణువుకు ఉన్న బంధుత్వం కారణంగానే ఇతను ఇప్పుడు విద్యా సంస్థల యొక్క వ్యవహారాలు చూస్తున్నారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మోహన్ బాబు విద్యా సంస్థల పైన చెడ్డ పేరు వచ్చిందని చెప్పవచ్చు. దీంతో పాటు ఏదైతే వినయ్ యొక్క వ్యవహారం వల్లనే ఈ విధంగా నడుస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా భావిస్తున్నారు. గతంలో సీనియర్ ఫ్యాకల్టీ మోహన్ బాబు విద్యా సంస్థల్లో పనిచేసేది. ఇప్పుడు ఏదైతే కొత్తగా పిహెచ్డీలు చేసిన వారు, అక్కడ ఏదైతే పీజీలు చేసిన వారు మాత్రమే ఫ్యాకల్టీగా కొనసాగుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందిగా మారిందనే విషయం తెలుస్తుంది. అంతేకాకుండా వేతనాల విషయంలో కూడా ఎక్కువ వేతనాలు ఉన్న వారికి
2-3 దఫాలుగా వేతనాలు చెల్లిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. దీని మీద ఏదైనా కంప్లైంట్ చేస్తే వారి మీద భౌతిక దాడికి చేయడం, అదేవిధంగా వారిని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. గతంలో ఏదైతే సెంట్రల్ సిలబస్ కు సంబంధించి అక్కడ విద్యా సంస్థ నడుపుతుంది, అక్కడ ప్రిన్సిపల్ కూడా పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళింది. దీంతో పాటు స్థానికంగా వైసీపీ 2023 సమీపంలో వైసీపీ నాయకుడు మీద రెక్కి కూడా నిర్వహించారు. అప్పుడు కూడా ఈ విషయం మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యం. ఆ తర్వాత దానికి చివరికి మోహన్ బాబు జోక్యం చేసుకుని కేసు లేకుండా చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ మధ్య కాలంలోనే ఏదైతే యూనివర్సిటీ వెనుకవైపు ఉన్న గ్రామస్తులు ఏదో నిర్మాణాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తే వారిని అందరినీ తీసుకొచ్చి స్థానికంగా ఒక రూమ్ లో వేసి బంధించారు. చివరకు స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని వారిని విడిపించారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే వినయ్ అనే వ్యక్తి సిఇఓగా వచ్చిన తర్వాత మోహన్ బాబు విద్యా సంస్థల్లో అనేక దౌర్జన్యకరమైన ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి. మొత్తం మీద అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ భారీ ఎత్తున వినయ్ అతని టీం మీద విమర్శలు వస్తున్నాయి. లక్ష్మి, రైట్ దామోదర్, అక్కడ దౌర్జన్యం జరుగుతుందని తెలిసి కూడా మంచు విష్ణు ఇంకా మోహన్ బాబు వినయ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ విషయంలో ఏదైతే అతను ఒక బలమైన నాయకుడు వద్ద సిఫార్సు ద్వారానే వీరి దగ్గర చేరాడు. అంతేకాకుండా మంచు విష్ణువుకు సంబంధించిన బంధువుల ద్వారా ఇక్కడ చేరాడు కాబట్టి మంచు విష్ణువుకు అనుకూలంగా వ్యవహరిస్తూ మంచు మనోజ్ను ఏదైతే విద్యా సంస్థలకు దూరం పెట్టడానికి ఇతన్ని ఉపయోగించుకుంటున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది. అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవలను ఇతను మరింతగా పెద్ద చేశాడు. ఇతని వ్యవహార శైలి వల్లనే ఈ రోజు మంచు విష్ణు మంచు మనోజుల మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయి. గతంలో ఏనాడు ఆస్తుల వ్యవహారం గానీ ఏది పట్టించుకొని మనోజ్ ఎందుకు ఈ విషయంలో సీరియస్ గా తన ఆస్తుల పైన చర్చ చేస్తున్నాడు అనే విషయం కూడా తెలుస్తుంది. మరోవైపు మనోజ్ గతంలో కూడా ఏదైతే బిగ్ టీవీ బిగ్ బ్రేక్ చేసింది, అప్పట్లో ఏదైతే విద్యా సంస్థల యొక్క ఫీజులు, విద్యార్థుల యొక్క హాస్టల్ ఇబ్బందులు, అదేవిధంగా బౌన్సర్ల యొక్క దాడులు, ఈ విషయంలో బిగ్ టీవీ బిగ్ బ్రేక్ చేసినప్పుడు కూడా మనోజ్ ఈ విషయంలో విద్యార్థుల తరఫున మాట్లాడాడు. విద్యార్థులకు న్యాయం జరగాలి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదంటూ కూడా పూర్తి స్థాయిలో అతను విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా మాట్లాడాడు. అంటే ఈ గొడవలు జరగబట్టి సుమారు 2021-22 మధ్య కాలంలోనే వీరి మధ్య విభేదాలు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. మరోవైపు మనోజ్ యొక్క ఆస్తుల గొడవ, మంచు విష్ణు మనోజుల యొక్క ఆస్తు గొడవలకి ఇతను రావడానికి ఒక వర్గానికి అనుకూలంగా తాను లాబింగ్ చేస్తాను, ప్రజాతి ఆస్తులు మీకే వచ్చేటట్లు చేస్తానన్న విషయంలో ఏదైనా ఇతను పన్నాడు అనే చర్చ కూడా ఏదైతే మోహన్ బాబు యొక్క సమీప బంధువుల వద్ద జరుగుతుంది. ముఖ్యంగా మోహన్ బాబుకు సంబంధించి సమీప బంధువులు తిరుపతితో పాటు తిరుపతిలోనే ఎక్కువగా ఉంటారు. వారితో కూడా ఈ మధ్య కాలంలో సత్సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. మొత్తం మీద తీసుకుంటే వినయ్ అనే వ్యక్తి కారణంగానే పెద్ద ఎత్తున విమర్శలు అంటే వీరు యూనివర్సిటీతో పాటు విద్యా సంస్థలోని విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఒక ప్రచారం మాత్రం జరుగుతోంది. లక్ష్మి, అయితే దామోదర్, వినయ్ అనే వ్యక్తి తను తప్పించుకుంటే ఈ వివాదాలు ఆగిపోయే ఛాన్స్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటాయా? లక్ష్మి, అన్నదమ్ముల మధ్య ఆస్తుల వివాదాలు, అది ఏదైతే తల్లిదండ్రులు జోక్యం చేసుకోవాలి, తల్లిదండ్రులు ఇరు వర్గాల మధ్య సమానంగా వ్యవహరించాలి. అదేవిధంగా మధ్యవర్తిత్వంగా కోర్టులు కానీ లేకపోతే ఇద్దరు సంతృప్తి చెందిన నేపథ్యంలోనే ఈ వివాదాలు ఆగిపోయే పరిస్థితి ఉంది. ఒకసారి అగ్ని రాజేసిన తర్వాత ఆ వ్యవహారంలో చర్చలు జరుగుతాయి. మరి ఇంకా కోర్టు వ్యవహారాలకు వెళ్తారా, లేకపోతే వారు ఏదైతే తాను సొంతంగా సంపాదించిన ఆస్తులు కాబట్టి తన ఇష్టానుసారం తాను ఇష్టమైన వారికి రాసుకుంటానంటూ ఏదైతే మోహన్ బాబు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం. మొత్తం మీద ఈ వివాదంలో ఇప్పుడు వినయ్ అనే వ్యక్తి ఆ అగ్ని ఏదైతే నిప్పు రాచేశాడో ఆ తర్వాత ఆయన ఉన్నా లేకున్నా వివాదాలు అయితే కొనసాగుతాయని అనుకుంటున్నారు. మొత్తం మీద అయితే యూనివర్సిటీ యొక్క స్థాయి దిగజారడానికి మాత్రం ఖచ్చితంగా ఇతనే కారణం అంటూ విద్యార్థి నాయకులు అంటున్నారు. మొత్తం మీద అయితే సిఇఓగా వినయ్ చేసిన వ్యవహారం వల్లనే మోహన్ బాబు విద్యా సంస్థలకు చెడ్డ పేరు వచ్చిందనే ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఏదైతే మోహన్ బాబు వ్యవహార శైలి వల్ల కూడా కొంత ఆయనకు నెగిటివిటీ వచ్చింది. ముఖ్యంగా 2019 ఎన్నికల ముందు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చంద్రబాబు నాయుడును వ్యతిరేకిస్తూ ఆయన ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజానీకరణము ఆయన ఆఫీసు ఏదైతే ఆ రహదారి మీదే వెళ్లాల్సిన సమయంలో పూర్తి స్థాయిలో రహదారిని బ్లాక్ చేస్తూ వేలాది మంది విద్యార్థులతో ఆయన రోడ్డు పైన బైఠాయించి మొత్తం అటు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నామినేషన్ విషయం కంటే ఇతని ఇష్యూని ఎక్కువ చేశాడు. అప్పట్లో వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేశాడు. విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఓట్లు నమోదు చేయించి తానే దగ్గరుండి
అటు రంగంపేట స్కూల్లో జరిగిన పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేయించాడు. అప్పట్లో దీనిపైన విమర్శలు వచ్చాయి. ఓ స్థాయి విద్యా సంస్థల వ్యక్తి ఒక వ్యక్తికి అనుకూలంగా పనిచేస్తున్నాడు, పార్టీకి విద్యార్థులను ప్రభావితం చేస్తున్నాడు అని విమర్శలు వచ్చాయి. దీనికి తోడు ఆయన ఆ ఎన్నికల్లో వైసీపీకి పనిచేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన వైసీపీ నుంచి తనకు తగిన గుర్తింపు రాలేదంటూ నిరాశ చెందాడు. ఈ సమయంలోనూ పూర్తిగా మంచు విష్ణు కంట్రోల్లోకి ఏదైతే కళాశాల ఏదైతే విద్యా సంస్థలు పూర్తిగా వెళ్ళాయి, ఆ సమయంలోనే అటు వినయ్ అనే వ్యక్తి కూడా ఎంటర్ అయ్యాడు. ఆయన పూర్తిగా అప్పుడప్పుడు ఏదైతే సలహాదారుడిగా ఉన్న వినయ్ మోహన్ బాబు యూనివర్సిటీ పూర్తిగా ఏర్పడిన తర్వాత సిఇఓగా మారాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మౌనికను ఏదైతే మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అతనికి కూడా బలమైన రాజకీయ అండదండలు, బలమైన కుటుంబ అండదండలు లభించడంతో ఇటు చూసుకుంటే ఇటు వయస్సు కుటుంబానికి సంబంధించిన ఆమె ఇటు మంచు విష్ణు భార్య అయితే, అటు మంచు మనోజ్ భార్య భూమా కుటుంబానికి సంబంధించింది. ఇటు ఒకరు కర్నూలు జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నవారు, ఒకరు రాష్ట్ర స్థాయిలో ఉన్న బలమైన నేపథ్యం ఉన్నవారు. ఇప్పుడు ఇద్దరు సమాన బలాలుగా మారిపోయిన పరిస్థితి. దీంతో ఇద్దరు ఇటు వారికంటే వారి భార్యల తరఫున వ్యవహారమే పెద్ద ఎత్తున నడుస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి కనిపించడం లేదని ఏదైతే మోహన్ బాబు సన్నిహితులు గానీ వారి కుటుంబానికి సన్నిహితులు వారికి సమీప బంధువులు చర్చించుకోవడం జరుగుతుంది. మొత్తం మీద అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తిరుపతిలోని గ్రామీణ స్థాయిలో ఏదైతే ఆయన తిరుపతి జిల్లాకు సంబంధించిన వాడే ఇటు రంగంపేట నుంచి అటు హైదరాబాద్ వరకు వీరి ఆస్తుల వివాదంతో పాటు వీరి గొడవ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ దామోదర్. అసలు వినయ్ ఎవరు, వినయ్కి ఇంకా మంచు ఆస్తులకున్న సంబంధం ఏంటి అని తెలుసుకోవాలంటే మన దగ్గర ఒక వీడియో బయట ఉంది, మంచు విష్ణుది ఇంకా మంచు మనోజ్ది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. వినయ్ గారు నాకు అన్నలాంటివాడు. మా నాన్న ఎప్పుడు చెప్తారు, వినయ్ ఆయనకి మొదట పెట్టాలి, అంత క్లోజ్ మా నాన్నగారికి. ఆయన ఎప్పుడు ఎవరు చేయి చేసుకోలేరు. ఆయన పొరపాటు అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి. ఆయన ఏం మాట్లాడారో దాంట్లో క్లారిటీ ఉంది. దాని గురించి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది. వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు, మీకు తెలుసు. అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు. మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో. ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన. నాకు మా నాన్నగారే చెప్తారు ఆయనకు పెద్ద కొడుకని. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలంతే. వినయ్ గారు నాకు అన్నలాంటివాడు. మా నాన్న ఎప్పుడు చెప్తారు, వినయ్ ఆయనకి మొదట పెట్టాలి, అంత క్లోజ్ మా నాన్నగారికి. ఆయన ఎప్పుడు ఎవరు చేయి చేసుకోలేరు. ఆయన పొరపాటు అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి. ఆయన ఏం మాట్లాడారో దాంట్లో క్లారిటీ ఉంది. దాని గురించి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది. వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు, మీకు తెలుసు. అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు. మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో. ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన. నాకు మా నాన్నగారే చెప్తారు ఆయనకు పెద్ద కొడుకని. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలంతే. ఇది కరెక్ట్ కాదండి. నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి. అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ, మా నానమ్మ ఊరు, అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం. వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళు లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇంకా కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. ఇది కరెక్ట్ కాదండి. నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి. అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ, మా నానమ్మ ఊరు, అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు.
సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అన్న అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. ఓవైపు మనోజ్ అయితే ఫుల్గా ఎమోషనల్గా అయినట్టు తెలుస్తోంది. తను ఎమోషనల్ అయ్యి ఏంటి ఈ వినయ్ గారి గురించి కూర్చొని మాట్లాడదాం, మనం కూర్చొని సార్ట్ చేసుకునేది, నేను కాళ్ళపైన పడ్డానికి కూడా సిద్ధమే అని అంటుంటే, మరోవైపు విష్ణు ఏమో నాది ఇంకా వినయ్ది 15 ఏళ్ల సంబంధం ఉంది, మా నాన్నగారికి ఇన్ఫ్యాక్ట్ నాకన్నా వినయ్ ఒక పెద్ద కొడుకులాగా చూస్తారు, చాలా క్లోజ్ మా ఫ్యామిలీకి అని అయితే తెలుస్తోంది. ఆ వినయ్కి అసలు ఈ ఆస్తులకి ఏంటి సంబంధం, మనోజ్కి వినయ్కి మనస్పర్ధలు ఏంటి అనేవి తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.